హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి అంజయ్య యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, అదిరిపోయే ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది G+1 అండ్ డూప్లెక్స్ కూడా అనొచ్చు. ఇది డూప్లెక్స్ హౌస్. చూసారు కదా, ఫ్రంట్ నుంచి ఎలివేషన్ ఎంత సూపర్గా ఉందో. అండ్ ఇది అక్కడికి వెళ్ళే దారి అనమాట. ఇలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, ఊరికి చివరని కూడా చెప్పలేము కానీ కాలనీలో లాస్ట్కి ఉంటుంది అనమాట. ఇవన్నీ రెసిడెన్షియల్ హౌసెసే. చాలా పీస్ఫుల్గా, ఎలాంటి డిస్టర్బెన్స్, అసలు నాయిస్ పొల్యూషన్ అనేది మీ దరిదాపులకు రాదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది సైడ్ వ్యూ అనమాట. ఇది 4 years ఓల్డ్ డూప్లెక్స్ హౌస్. మీకు లోపల నుంచి మెట్లున్నాయి, బయట నుంచి కూడా మెట్లున్నాయి. మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా వాడుకోవచ్చు దీన్ని. సో 4 years ఓల్డ్ అనమాట. రీసెంట్గానే ఓనర్స్ ఒక 6 months నుంచి ఖాళీగా ఉంటుంది. 6 months నుంచి ఎవరు లేరు ఇందులో. సో లోపల చాలా లావిష్గా, చాలా ఫెంటాస్టిక్గా, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్ది క్షణాల్లో లోపల వ్యూ చూసి అవాక్ అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో పార్కింగ్ స్పేస్ కానీ, అసలు దీన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవచ్చు మీరు స్పేస్ని. మీరు ప్లాంట్ లవర్స్ అయితే మీకు పండగనే, ఎందుకంటే చాలా స్పేస్ ఉంది. మీకు రకరకాల చెట్లు నాటుకోవచ్చు. మీకు హాబీ అయితే ఈ రకరకాల చెట్లు నాటుకోవచ్చు. చెట్లు కూడా చాలా స్పేస్ ఉంది. అండ్ చెట్ల వల్ల చాలా ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. చెట్లకు చాలా స్పేస్ వదిలారు, చెట్లకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి అలా వదిలారు అనమాట. సో ఇది ఫ్రంట్ వ్యూలో ఉంది. మీకు ఇది మొత్తం 300 square yardsలో ఉంది. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్, 25 feet వైడ్ రోడ్ అనమాట. లోపల వ్యూ ఇది హాల్లో ఎంట్రెన్సే మంచి డిజైన్తో మీకు వెల్కమ్ చెప్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పచ్చు. ఫ్యాన్స్ వీన్స్ అన్నీ ఉన్నాయి రెడీగా. సో బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది, మీరు చూస్తున్నారు. సో చాలా స్పేషియస్గా ఉందన్నమాట, చాలా స్పేషియస్గా ఉంది. సో ఓపెన్ కిచెన్, ఆల్మోస్ట్ అన్ని కబోర్డ్స్ ఉన్నాయి కిచెన్లో కానీ హాల్లో కానీ. మీకు చాలా బాగుంది. మీ బంధువులు చూసినా కానీ ఫ్లాట్ అవ్వాల్సిందే, ఇంత మంచి ఇల్లు ఎక్కడ పట్టారా అని. సో కిచెన్ మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా రిచ్నెస్ కనిపిస్తుంది. ఇల్లు టోటల్ 4,000 SFTలో ఉందన్నమాట. అండ్ ఈస్ట్ ఫేసింగ్, ఇంతకుముందు చెప్పినట్టే ఈస్ట్ ఫేసింగ్ 25 వైడ్ రోడ్ అనమాట. డూప్లెక్స్ హౌస్, బ్యూటిఫుల్ కిచెన్. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేశాను. కబోర్డ్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు, చాలా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఈ కబోర్డ్స్కి వాడిన వుడ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. మంచి క్వాలిటీ వుడ్ వాడారు. అండ్ చూస్తున్నారుగా, ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంది, చాలా మంచి ఫినిషింగ్. అండ్ చూస్తేనే అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది. అండ్ చూసారుగా, సింక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కట్టారో, చాలా సూపర్గా. డిజైన్లో మంచి టేస్ట్ ఉన్న ఓనర్స్ అనమాట వీళ్ళు వాళ్ళ సొంతం ఉండడానికి కోసం కట్టుకున్నారు. కానీ చిన్న ఇష్యూస్ వల్ల, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సింగిల్ హ్యాండ్ ఓనర్ అనమాట. వాళ్ళు కూడా 3-4 మెంబర్సే ఉండేవాళ్ళు, అందుకే ఇంత నీట్గా ఉంది ఇల్లు, ఇంత సూపర్గా ఉంది. చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అనమాట. చూసారుగా, కలర్స్ కానీ, ఆ రూమ్లో స్పేస్ కానీ ఎంత బాగుందో. అండ్ ఇది బీరువా వాడడానికి కూడా ప్లేస్ ఉంది, మీరు దానికి కబోర్డ్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ అయితే చాలా బాగా వాడారు. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది రూము. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో అన్ని స్విచెస్ అన్నీ పనిచేస్తున్నాయి, మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సో బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. సో 300 square yards అంటే అన్ని స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళు కూడా చాలా స్పేషియస్గా ఉంది. అసలు మీరు ఈ ఇంట్లో పెద్ద పెళ్ళే వేసేయచ్చు అనమాట, అంత స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు పక్కన ఇంకో బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూసారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సెల్ఫ్లు కానీ, వెంటిలేషన్ కోసం కానీ. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అండ్ యాజ్ యూజువల్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. బాత్రూంలో సింక్ కూడా ఉంది. సో చూసారు కదా, ఎంత లావిష్గా ఉందో, ఎంత స్పేషియస్గా ఉందో. సో ఓవరాల్గా లుక్ ఇది బెడ్రూమ్ది. ఇది మొత్తం కంప్లీట్ వ్యూ అనమాట. కింద కూడా మంచి టైల్స్ వాడారు. నిలబడుతూ ఉంటే ఆ ఫీల్ మనకు అర్థమైపోతుంది, చాలా మంచి టైల్స్ వాడారని. అండ్ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 45 into 60 feet అనమాట. అండ్ దీనికి ఫుల్ LRS ఉంది, కంప్లీట్ LRS ఉంది.
అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ 1 హాల్ కిచెన్. చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఒక్కసారి మళ్ళీ ఒకసారి లుక్ వేసుకోండి. చాలా స్పేషియస్, ఇటొక బెడ్రూమ్ అటొక బెడ్రూమ్, మధ్యలో హాలు, చాలా బాగుంది. అండ్ దేవుడు గుడి కూడా ఉంది ఇందులో, దేవుడు రూమ్ కూడా ఉంది. దేవుడు రూమ్ కూడా మంచి చాలా బాగుంది. వాస్తు ప్రకారం కట్టారు, 100% వాస్తు అనమాట. అండ్ ఓనర్స్కి వాస్తు అంటే చాలా ఇష్టం. వాస్తు ప్రతిదీ వాస్తు ప్రకారమే చేస్తారు అనమాట. వీళ్ళు వాళ్ళ సొంత యూస్ కోసం కట్టుకున్నారు కాబట్టి అన్ని రకాల వాస్తు చూసుకొనే కట్టారు. దేవుడు రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించారు అనమాట. చాలా బాగుంది. నలుగురు కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు హాయిగా, అంత బాగుంది. అండ్ ఇది ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మినీ థియేటర్ ఉంది. మినీ థియేటర్ కట్టుకురు, వాళ్ళు సెటప్ చేసుకుర్రు. అండ్ రూమ్స్ కూడా చాలా లావిష్గా ఉన్నాయి. ఇప్పుడు అవి మీరు చూస్తారు రూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ మినీ థియేటర్ ఎలా ఉండబోతుంది అవన్నీ మీరు చూస్తారనమాట. చూసారుగా ఎంత గ్రీనరీ ఉందో, చాలా బాగుంటుంది ఏరియా మాత్రం. చాలా నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఏముండదు. అండ్ మీకు దగ్గరలో చాలా చాలా మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి. వండర్లా మనకు దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, మౌంట్ అపేరా దగ్గర, సంగీ టెంపుల్ దగ్గర అయితే ఎంతమంది స్టార్స్ వచ్చిపోతుంటారో. చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి. చాలా మీకు చూడాల్సిన ప్లేసెస్ చాలా దగ్గర చాలా ఉన్నాయి పబ్లిక్ ప్లేసెస్. అండ్ ఫ్యూచర్ కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది చూడండి, చాలా బ్యూటిఫుల్ కదా. సో ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ వెళ్ళంగానే మనకు మినీ థియేటర్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళ కోసం మినీ థియేటర్ కట్టుకున్నారు. మంచి మంచి ఫర్నిచర్ ఉండే అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మీరు కూడా దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటే దీన్ని చాలా బాగా బ్యూటిఫుల్గా మీరు ఒక చిన్న థియేటర్ లాగా దీన్ని బ్యూటిఫుల్ మోల్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సెట్టింగ్ అంతే ఉంది. ముందు ఒక స్క్రీన్ కట్టుకొని ఒక ప్రొజెక్టర్ పెట్టుకుంటే హైలైట్ ఉంటుంది అనమాట. ఒక 2 సోఫాలు వేసుకురంటే 2 స్పీకర్లు పెట్టుకుంటే థియేటర్ లాగా కొడుతుంది. ఇంతకుముందు అలానే ఉండే, కాకపోతే వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారు కాబట్టి తీసుకొని వెళ్ళిపోయారు. దీన్ని మీరు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదు. పిల్లల డ్రాయింగ్ రూమ్ లాగానే దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇబ్బంది లేదు మనకు. సో ఇక్కడ చిన్న కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి కింది నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి, మనకు బయట నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగా 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇటొక రూమ్ అటొక రూమ్ ఉంది. రూమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ ఒక రూమ్కి వెళ్దాం మనం. ఇటు సైడ్ రూమ్కి వెళ్దాము. మంచి పింక్ పెయింట్ వేశారు. సో చూసారుగా కింద ఎంత స్పేషియస్గా ఉందో, పైన కూడా అదే విధంగా స్పేషియస్గా ఉంది. అదే ఫెంటాస్టిక్ వర్క్, అదే సూపర్ వర్క్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అనమాట ఇది వాళ్ళకి. అండ్ ప్రతి ఒక్క రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ప్రతి దాంట్లో వెస్టర్నే వాడారు. సో ఇంకా బయటకు వస్తే హాల్ అయితే పైన కూడా కింద ఎంత స్పేస్ ఉందో పైన కూడా అదే రేంజ్ స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇటుపక్క రూమ్కి వెళ్దాం. ఇటుపక్క రూమ్ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా, పిఓపి డిజైన్ మాత్రం అసలు అదిరిపోయింది. ఆ పైన డిజైన్స్, ఆ లవ్ సింబల్ కానీ, అండ్ ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ప్రతి దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా డిజైన్ వెతికి మరీ వేశారనమాట. అండ్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు దగ్గర ఉండి చూసాను నేను, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట. వాళ్ళ సొంతిల్లు కాబట్టి చాలా మంచి జాగ్రత్తలతో అన్ని విషయాల్లో కేర్ తీసుకొని మరీ కట్టించుకున్నారు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను. సో ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. అలా బయటకు వస్తే మళ్ళీ మీకు ఇటు సైడ్ బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బాల్కనీ సైడ్ వెళ్దాం. బాల్కనీ నుంచి ఆ వ్యూ చూస్తే ఆ చల్ల గాలి సూపర్. సాయంకాలంలో అలా చేరేసుకొని కూర్చొని టీ తాగుతారంటే అసలు చాలు, ఈ లైఫ్కి అంత బాగుంటుంది. సో చూస్తున్నారు కదా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పీస్ఫుల్ ఏరియానో. అండ్ నో నాయిస్ పొల్యూషన్ అనమాట. మీకు అసలు డిస్టర్బెన్స్ అనేదే ఉండదు. సో ఇటు సైడ్ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంది. మీకు కింద నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో, పైన ఎలా ఉందో, చుట్టుపక్కల ఎలా ఉందో మీకు అంతా చూపిస్తాయి ఇప్పుడు నీకు. సో మొత్తానికి మనం పైకి వచ్చేసాం. పైన కూడా చాలా బాగుంది. మీకు చుట్టుపక్కల అంతా చూస్తున్నారు అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ అనమాట. మంచి కాలనీ అనమాట. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. మీరు జస్ట్ రెంట్కి ఇచ్చినా ఒక 20,000 మీకు ఎట్టుపోదు, అంత మంచి ఏరియా అనమాట. మొత్తం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. అండ్ ఈ ఇంటికి హౌస్ నెంబర్ కూడా వచ్చింది. అండ్ పీటీఏ నెంబర్ కూడా జనరేట్ అయింది. ఇది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు తుర్కెంజాన్ మున్సిపాలిటీ కింద వచ్చింది. సో అందుకే రేట్లు చాలా పెరిగిపోయాయి అన్నమాట. ఇది డూప్లెక్స్ హౌస్. చూసారు కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అని ఇస్తాను, మా ఫోన్ నెంబర్స్ ఇస్తాము. జస్ట్ కాల్ చేయండి, మేము మీకు ఆన్సర్ ఇస్తాము.
సో ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు టచ్ ఉండండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా మా దాంట్లో అప్లోడ్ చేస్తాం. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ గృహలక్ష్మి అంజయ్య. బాయ్.